హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం రవ్వ కేసరి స్వీట్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొందరు దీనిని పండుగలప్పుడు ప్రత్యేక ప్రసాదంగా కూడా తయారు చేసుకుంటారు. ఈ స్వీట్ తయారీ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెలో 3 స్పూన్ల నెయ్యి వేసుకుని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు దోరగా వేగిన తర్వాత బయటకు తీసేసుకుని కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. కిస్మిస్ వేగిపోయి ఇలా ఉబ్బినప్పుడు బయటకు తీసేసుకోవాలి. ఈ గిన్నెలోనే మిగిలి ఉన్న నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. ఈ రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు బయటకు తీసేసుకోవాలి. ఈ రవ్వ ఇప్పుడు నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ ఉంటుంది. ఇదే గిన్నెలో 3 కప్పులు నీళ్లు పోసుకుని మరగనివ్వాలి. 1 కప్పు బొంబాయి రవ్వకు 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వను కలుపుకుంటూ వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని దీనిని ఉడికించుకోవాలి. రవ్వను ముందుగా వేయించుకోవడం వలన నీటిలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. చిన్న టిప్ ఏమిటంటే, ఇంట్లో రవ్వ ఎక్కువగా ఉన్నప్పుడు దానిని వేయించి పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. రవ్వ ఉడికి ఇలా దగ్గరకు అయినప్పుడు 1 కప్పు పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకు 1 కప్పు పంచదార వేసుకున్నాం. ఇది సమాన తీపిలో ఉంటుంది. తీపిని ఇష్టపడేవారు మరి కాస్త వేసుకోవచ్చు. పంచదారంతా కరిగిపోయిన తర్వాత మెత్తగా పొడి చేసి పెట్టుకున్న 1 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వాటర్లో కలుపుకుని వేసుకోవాలి. ఇది వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే కేసరి మంచి కలర్లో కనబడుతుంది. చివరిగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఒకసారి మొత్తమంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్ మీద 1 స్పూన్ నెయ్యి వేసుకుని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్లేట్లోకి కేసరి వేసుకుని మరింత టేస్ట్ కోసం పైన 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పైన సమానంగా చుట్టూ నీటిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడే చాకుతో మనకు కావలసిన సైజులో షేప్లో కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ ముక్కలను మనం సెపరేట్ చేసేసుకోవచ్చు. చూసారుగా, నోట్లో వేసుకోగానే కరిగిపోయే రవ్వ కేసరిని మనం చాలా సింపుల్ గా రెడీ చేసుకున్నాం. మనకెప్పుడు స్వీట్ తినాలనిపించినా వీటిని జస్ట్ 10 నిమిషాలలో తయారు చేసుకుని తినేయచ్చు. వీటిని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.